అమెరికా దేశపు అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ గారు ఉన్నప్పుడు నిగ్రోలు అనగా నల్లవారు వారిని ఎక్కువగా ప్రేమించి వారిని బానిసత్వం నుండి విడిపించడం కోసం చాలా ప్రయాసపడ్డారట. బానిసలుగా అమ్మబడుట ఆపడం కోసం క్రొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారట అబ్రహాం లింకన్ గారు. దాని ఫలితంగా వారిని తుపాకీతో కాల్చి చంపారు. తోటాలతో నిండిన ఆయన మృతదేహమును ఎరీనా అను అతని స్వగ్రామమునకు ఒక వాహనంలో తీసుకుని వెళ్ళారట. వేల కొలది ప్రజలు తమ నాయకునికి శ్రద్ధాంజలి ఘటించారట. ఒక నిగ్రో తల్లి తన కుమారునికి లింకన్ గారి మృతదేహంను చూపించడం కోసం చాలా ప్రయత్నించారు. కానీ విస్తారమైన జనాలు ఉండడం బట్టి తన కుమారునికి లింకన్ గారి మృతదేహాన్ని చూపించలేకపోయారట. అప్పుడు తన 2 చేతులతో కుమారుని పైకెత్తి, కుమారుడా చూడు, ఆయన నీకోసం మృతి పొందారు అని కేకలు వేసి చెప్పారట. మళ్ళీ పాపం నుండి విడిపించడానికి ప్రాణం పెట్టిన యేసు ప్రభువును అంగీకరించి సర్వమానవ కోటి కొరకు ప్రాయశ్చిత్తముగా చనిపోయిన యేసుక్రీస్తును లోకమంతటికి ఎత్తి చూపించి ప్రకటించవద్దా? దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను 3:15 విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.